ఏంది ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తాం. ఆగమైన వ్యవస్థలను సెట్ చేస్తాం. ఫస్ట్ ఆగమాగం కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీని సెట్ చేసుకోవాలి. ఆటంకాలను అధిగమిస్తే ముందుకు ఆటంకాలను అధిగమిస్తూ నాకు ఎందుకో నెగిటివే వస్తుంది ఏందబ్బా కాంగ్రెస్ మీద. ఆటంకాలను అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి బానిసత్వాన్ని తెలంగాణ సమాజం సహించదు. గదే చెప్తున్నాం మళ్ళీ మీకు కూడా. కిందేసి తొక్తా, పండబెట్టి తొక్తా, గుడ్డలేకి కొడతాను మీరు మాట్లాడతారు, మేము కాదు. ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ఆచరిస్తున్నది. ప్రజల ఆలోచనలను ప్రభుత్వం ఆచరిస్తున్నది. ప్రజల ఆలోచన మేము ఆలోచిస్తాం. హైడ్రా ప్రజల ఆలోచన మరి మేము ఆలోచించి మరి మాకు పెద్ద ఇల్లు డబల్ బెడ్రూమ్ కావాలని చెప్పి మేము రంగనాథ్ గారిని చెప్పినాము. అదే కూలగొడి పెద్దగా డూప్లెక్స్ కడతానడా? డబల్ బెడ్రూమ్లు ఇస్తున్నాడు మాకు. ఇస్తానడా? దోమలకు డూప్లెక్స్లు ఇచ్చారు ప్రభుత్వం. దోమలకు డూప్లెక్స్ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలి. అది కూడా మా తాన పెచ్చులు ఊసిపోతున్నాయి. ఇప్పుడు పెచ్చులు ఊసిపోతున్నాయా? మనకు పుచ్చలు ఉంటాయి కదా పెచ్చులు ఊసిపోలికి. తెలంగాణ వల్లే కులగనకు కేంద్రం ఒప్పుకున్నది. మొన్న వీళ్ళే అన్నారు కదా, కులం కాదు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని రేవంత్ రెడ్డి అన్నాడు కదా. అన్నాడా లేదా? మళ్ళీ కులగన మాట్లాడుతుంటాడు. ఆ రోజు అది సంసారం, ఈ రోజు ఇది సంసారం, మళ్ళీ ఏది వ్యభిచారం అని అడిగితే ఆహా యూట్యూబర్ పోయి నన్ను అడుగుతావు నువ్వు అని చెప్పని అని అంటారు. తర్వాత ఏమన్నాడు? ప్రపంచంతో పోటీ పడేలా తెలంగాణ రైజింగ్ 2047. దండం పెట్టు స్వామి. ప్రపంచంతో పోటీ అని అనకు. మిల్లా మెగ్గి వచ్చిందనుకో, మళ్ళా మిల్లా మెగ్గి వచ్చిందనుకో వ్యభిచార తాళాలన్నీ ఓపెన్ చేస్తుంది. ఎంత ప్రపంచ దేశాలల్లా హైదరాబాద్ని సర్వనాశనం చేసి ఇవాళ పెద్ద పెద్ద స్పీచ్లు ఉటకూరు. దయచేసి చెప్తున్నా. నెక్స్ట్ ఏమని అన్నాడు సార్? 10 ఏళ్లలో $1 ట్రిలియన్ ఎకానమీగా రాష్ట్రం. చెప్పులు దొంగతనం చేసేటోడు లెక్క అనుకుంటున్నారని నేను మాట్లాడలే, మా అన్న మాట్లాడాడు. మా అన్న మాట్లాడిండు. అప్పే ఏమయ్యా బాను ఇట్లనే ఉంటుందా? ఇట్లనే ఉంటుందా? మా అన్న మాట్లాడిండు. మా అన్న చెప్పిన అబద్ధం అవుతా? ఏమబ్బే లిబ్బే లేకపాయ్, దుడ్డి లేకపాయ్, జీవితం ఉంటే చాలు జీతాలు ఎందుకు మాకు అని బతుకుతున్న తెలంగాణలో తాగుబోతుల సంఘానికి కూడా నిరాశ చెంది 6 గ్యారెంటీలలో తాగుబోతుల సంఘాన్ని విస్కీని బీర్ని అమర్చకుండా కరెక్టే కదా ఆదాయం ఇస్తున్నా, ఆదాయం ఇచ్చి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్న మద్యాన్నే మీరు కేర్ చేయాలి. కరెక్టా? దాని తర్వాత $1 ట్రిలియన్ ఎకానమీ అని అంటున్నాడు. ఏడికైనా ఇస్తాడు $1 ట్రిలియన్? మొన్న కాళేశ్వరం పుష్కరాలు అయినాయి కదా, అడిగి పోయిన వాళ్ళు అందరూ చెప్తున్నారు ఫెసిలిటీస్ జీరో నట. రేవంత్ అన్న ఫెసిలిటీలు జీరోలట, చాలా ఇబ్బందులు పడ్డారట. $1 ట్రిలియన్ ఎకానమీ మనం చేస్తాం. ఏడికేం చేస్తామో నాకు అర్థం కాదు. ఈడ ప్రపంచ పోటీలల్లో, అందాల పోటీలల్లో అనుబంధాలు ఎంత గట్టిగా ఉన్నాయో అందరు చూపించారు. కరెక్టా కదా? ఎవరో సర్కార్ అంట కదా మీ తెలంగాణ సర్కార్లో, మీ కాంగ్రెస్ సర్కార్లో ఎవరో పేరున్నది అలా సర్కార్ అని. మళ్ళీ ఆయన మీదనైతే గంభీరమైన ఆరోపణలు చేసిండు మళ్ళీ బక్కా జాక్సన్ గారు. మళ్ళీ చూడరు మళ్ళీ దాని మీద. ఫస్ట్ న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ. జరా న్యూయార్క్ టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ కాదన్నా. ఎందుకన్నా ఇట్లా కంపారిజన్ చేస్తారు? ఆయననేమో డల్లాస్ అని, ఇప్పుడేమో నువ్వు న్యూయార్క్ ఇంకా టోక్యో. ఇక్కడ తెలంగాణ ప్రజల్ని టోక్యో తెలంగాణ ప్రజల్ని న్యూయార్క్ అంట. న్యూయార్క్ మళ్ళా న్యూయార్క్ కాదు, న్యూయార్క్ దొరలాలి మన అంటే చూడు మంచి లక్ష్మి అట్లా అను ఖాళీ అంటాడు అట్లా. న్యూయార్క్ పేరుకే ఇట్లా మాట్లాడుకోవాలి అంతే. మనం అనగానే పూరలు అందరు ఇప్పుడు మీలాంటి పూరలు ఎవరు ఉంటే గూగుల్ కొడతారు ఇట్లా న్యూయార్క్ ఎట్లా మామ ఏమున్నది మామ బిల్డింగ్లు అని అంటారు. ఏం తక్కువ ఉన్నది హైదరాబాద్కి మాట్లాడుకుతున్నా? న్యూయార్క్లో చార్మినార్ ఉందా? ఉందా? చార్మినార్ ఉందా? ఇట్లా సప్పట్లు కొడితే టల్ అంటుంది మా గోల్కొండ ఉన్నదా? అంటే మా భాగ్యరేఖలు మీకు నచ్చాయా? మూసీని శుద్ధి ఎత్తానన్నాడు. 3000 కోట్ల మూసీని శుద్ధి ఎత్తానన్నాడు. శుద్ధి ఏమా? థేమ్స్ నది పోయిరు కదా, లండన్ థేమ్స్ ఇప్పుడు వస్తలేదు మళ్ళీ. లండన్ థేమ్స్ ఏడ పోతే ఆడ శంషబెట్టి గీకుడు షటాక్ మింగుడు. తమ్నేల్ మంచిగా ఉంది, ఇది రాసుకో. శంషబెట్టి గీకుడు షటాక్ మింగుడు. డ్రైవింగ్ ఇంకో వర్డ్ వస్తుంది అనలేం. ప్రభుత్వ స్కూళ్ళలో స్వయం సహాయక గ్రూపుల్లోని మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు.
మళ్ళా ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ స్కూల్ సన్న బియ్యం పంపిణీ 3 కోట్ల మందికి లబ్ధి. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నాం. ప్రభుత్వ స్కూల్లో ప్రీ స్కూల్ విధానం తీసుకొస్తున్నారు కదా. ఈ ప్రభుత్వ స్కూళ్ళల్లో మీ ఎమ్మెల్యే ఎంపీ పిల్లలు చదవాలా అని అన్నావు. అవును, వచ్చిన కొత్తలా ఈ మాట అన్నాడు మా అన్న. అవును, మా అన్న అన్నాడంటే మేము బరాబర్ చేస్తాం అన్న. అది చేస్తాం అన్న. మా వాడితో నేను చారణ షరతు కడుతున్నా. చారణ షరతు కడుతున్నా. మీ బారాన మాటలకు నేను చారణ షరతు కడుతున్నా. ఇది కూడా తమ్ముళ్ళు మంచిగానే ఉన్నది. బారాన మాటలకు చారణ షరత్ చూద్దామా? చారాని ఇస్తా నేను. సరే, ఈ బారాన మాటలకు ఓకేనా? అగర్ కూడా చేసిండు అనుకో, నేను ఇన్నే ఆడతా డ్యాన్స్. చరణ బరణ ఆటన రూపాయి అని అనుకుంటా. అర్థమైంది? నువ్వు చరణ 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 బరణ 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 ఆటన రూపాయి ఆటన రూపాయి ఎట్లా ఆడదాం. బట్ ఆడదాం. అప్పుడు సల్మాన్ ఖాన్ గుర్తు రావాలి మనకి. ఇట్లా చరణ బరణ ఆడితే ఉంటుంది అప్పుడు. అట్లా నెక్స్ట్ ఏమున్నది? 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే. ఇది మా మోడీ చేసిండ. డ్రోన్ దీదీ చేసిండు. కాఫీ ఇంట్లో కాఫీ తాగుతలేవు నాకు తెలుసు. ప్రభుత్వ కాఫీ మంచిగా ఉండదు. కాఫీ కొడుతున్నాడు. 1 కోటి మా సార్ ఆల్రెడీ వేసిండు. ఇలా మీరు మాట్లాడితే ఏంది? మా పెద్దనే వేసిండు, నేను కూడా వేస్తా అని చెప్పాలా. మా పెద్దన కూడా వేసిండు, మేము కూడా వేస్తామని చెప్తే అప్పుడు మా అన్న మంచోడని మేము కూడా అంటాం. ఇంకేం చారణ గెలిచినట్టే నువ్వు.